గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు రెండు ఫ్యాండమ్స్ ఏనా? ఎంత మంది నమ్ముతున్నారు ఈ రెండు ఫ్యాండమ్స్ వల్లే మూవీ ఫ్లాప్ అయిందని చెప్పి? సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే పుష్ప 2 మూవీ అలాగే దేవర మూవీ 2 కి మెగా ఫ్యాన్స్ చేసిన ట్రెండ్ వల్ల టీర్స్ వల్ల ఇక్కడ ఫ్యాన్స్ కోపం వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ మూవీని ఫ్లాప్ అయ్యేలాగా సోషల్ మీడియా మొత్తం ప్రచారం చేశారని చెప్పి రీసెంట్ గా గట్టిగా వినిపిస్తున్న వార్తలు. ఇది ఎంతవరకు నిజం? మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది సంక్రాంతికి, అంటే మంచి సీజన్. ఈ సీజన్ లా గత 10 ఏళ్ళుగా చూసుకున్న యావరేజ్ టాక్ వచ్చిన మూవీ, ఫ్లాప్ టాక్ వచ్చిన మూవీ కూడా మినిమం కలెక్షన్స్ కొట్టి ఇట్టుగా అయితే. ఇంతకు ముందు మనం దేవర అలాగే పుష్ప 2 గురించి మాట్లాడదాం. దేవర మూవీకి రిలీజ్ టైం 1 మంత్ ముందు చాలా అంటే చాలా ట్రెండ్ చేశారు. మూవీలో ఆచార్య 2 లాగా ఉంటుందని అండ్ ఆచార్య లాగా ఉందని చెప్పి అండ్ మూవీ ఏం బాగోదని చెప్పి అండ్ మూవీ రిలీజ్ కి ముందే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మూవీలో ఉన్న ట్విస్ట్లు కూడా లీక్ చేసేసారు. అండ్ బాహుబలి టైప్ ట్విస్ట్ ఉంటుందని చెప్పి అలాగే సొరచాపతో ఫైట్ ఉంటుందని చెప్పి ఇలాంటి సీన్లన్నీ చాలా అంటే చాలా సోషల్ మీడియాలో లీక్ చేసి, ఎందుకంటే మూవీ లేకుండా బుకింగ్ జరగకుండా ఉండడానికి. అంటే ఇవన్నీ చేసింది ఒక వర్గం ఫ్యాన్సే, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆ దేవర మూవీకి చేసిన తర్వాత, దేవర మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆచార్య 2 లాంటి టాకుని తట్టుకొని నిల్చొని ఆచార్య 2 లాంటి టాకుని ఎదుర్కొని మూవీ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు కొట్టింది. 500 కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కూడా కాదు అది. ఎందుకంటే మూవీకి డే 1 వచ్చిన టాకు ఆచార్య 2 మూవీ తగా ఉంది, మూవీ బాలేదు అండ్ మూవీ యావరేజ్ గా ఉంది, కొంతమందికి నచ్చుతుందని చెప్పి చాలా అంటే చాలా ప్రచారాలు చేశారు సోషల్ మీడియాలో. అవన్నిటిని తట్టుకొని మూవీ నిల్చుందంటే ఆ మూవీలో ఉన్న కంటెంట్, మూవీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, ఆ మూవీలో ఉన్న నిరుద్ధి గారి మ్యూజిక్, ఆ మూవీలో ఉన్న కొరటాల శివ గారి డైరెక్షన్, ఇవన్నీ మూవీని అయితే తట్టుకొని నిల్చోబెట్టాయి మూవీని ఒక రేంజ్ లో. అలానే మూవీ జనాలందరికీ బాలేదు అన్నా కూడా జనాలు రావడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్, అలాగే మూవీలో ఉన్న సాంగ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి అయితే కొరటాల శివ గారి డైరెక్షన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మూవీ థీమ్ అనమాట. మూవీ ఆ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, జనాలందరూ రావాలని కోరుకున్నారు. మూవీ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అండ్ సేమ్ టు పుష్ప 2 మూవీ, పుష్ప 2 మూవీ కూడా రిలీజ్ ముందు బాలేదు అని బాగోదు అని చెప్పి సీక్వెల్ ఇట్ కావని చెప్పి చాలా ప్రచారాలు చేశారు. బట్ ఆ సీక్వెల్ అయితే మూవీ సుకుమార్ గారి డైరెక్షన్, అల్లు అర్జున్ గారు మూవీని ఎక్కడికో లెవెల్ తీసుకుని వెళ్ళి పెట్టారు వాళ్ళు. సో ఆ మూవీకి జరిగినంతగా ఇంకా ఏ మూవీ కూడా జరుగుండదు. కి దేవర మూవీకి జరిగినంతగా సోషల్ మీడియాలో ఆంటీగా అవన్నీ తట్టుకొని ఆ మూవీస్ రెండు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఒక రేంజ్ లో ప్రొడ్యూసర్స్ కి రెవెన్యూ తీసుకుని వచ్చాయి. బట్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, అది కూడా ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయ్యి మూవీకి ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే మనము ఫెస్టివల్ సీజన్ లో వచ్చే కలెక్షన్స్ కావని. నిన్న డే 7 వచ్చేసి డిఫెక్ట్స్ పడ్డాయి మూవీకి. అంటే డే 7 నైజాం ఏరియాలో డిఫెక్ట్స్ అనమాట. అంటే మూవీకి రావాల్సిన షేర్ కన్నా వచ్చింది. అంటే థియేటర్ వాళ్ళకి సరిపోయేంత అమౌంట్ కూడా రాలేదంట. అంటే 0 షేర్ లాగా వచ్చింది నిన్న నైజాం ఏరియాలో. అంటే అర్థం చేసుకోండి, ఫెస్టివల్ సీజన్ లో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ తక్కువ రావడానికి గల కారణం ఏంటంటే ఆ మూవీ అంతే, ఆ మూవీ బాలేదు, ఆ మూవీ కంటెంట్ బాలేదు. ఇలా కంటెంట్ బాగుంది, ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన ప్రచారం వల్ల మూవీ ఎవరు రావట్లేదు అంటే మాత్రం మీరు కూడా అప్పుడు చేశారు కదా దేవర మూవీకి, పుష్ప 2 మూవీకి. మరి అప్పుడు జనాలు ఎట్లా వచ్చి మూవీని చూశారు? రాలేదని మీరు అంత ప్రచారం చేసినా కూడా ఇప్పుడు ఆ మూవీ కంటెంట్ ఆదుకుంది. ఇక్కడ ఈ మూవీలో కంటెంట్ లేదు అండ్ ఈ మూవీ బాలేదు. ఇక్కడ కంటెంట్ బాగుంది, ఐఏఎస్ ఆఫీసర్లు మూవీ నచ్చో, అది చందనం దొబ్బేసే వాళ్ళకి మూవీస్ నస్తాయి అని చెప్పి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు అదే ఐఏఎస్ ఆఫీసర్ తో వచ్చింది వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అయింది. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ మూవీలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంజనీర్ గా నటించారు డాక్ మహారాజ్ లో. ఆ మూవీ కూడా హిట్ అయింది. అవి కూడా గవర్నమెంట్ పోస్టులు, అవి కూడా గవర్నమెంట్ సంబంధించిన రోల్స్ అనమాట. వాళ్ళు చేసింది కూడా గవర్నమెంట్ జాబ్సే కదా. మీరు ప్రాక్టికల్ గా ఈ మూవీకి ఐఏఎస్ లేకుంటే ఈ మూవీస్ ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఈ 2 మూవీస్ హిట్ అయ్యాయి కదా, ఎందుకంటే ఈ 2 మూవీస్ లో కంటెంట్ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, అన్ని ఉన్నాయి దాంట్లో. ఈ మూవీలో కంటెంట్ లేదు, డైరెక్షన్స్ లేదు అండ్ యాక్టింగ్ లేదు అండ్ అంతకు మించి మూవీలో మ్యూజిక్ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ తట్టుకొని మూవీ ఆడలేదు. ఇదన్నీ మీరు యాక్సెప్ట్ చేయాలి. గేమ్ చేంజర్ అనే మూవీ ఫ్లాప్ అయింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాదాపు 150 కోట్ల వరకు అయితే మూవీకి లాస్ అయితే వచ్చింది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. 450 కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ మూవీకి ఇప్పటికి 180 కోట్లు కూడా రాలేదు. డే 1 ఫేక్ పోస్టర్ వేసుకున్నారు. ఆ ఫేక్ పోస్టర్ వల్ల సగం పరువు అయితే పోయింది ఇండస్ట్రీలో. దాని నుంచి సెకండ్ డే నుంచి ఒక పోస్టర్ కూడా రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మోహన్ చూపించుకోలేకపోయారు ఇంత ఫేక్ చేసిన తర్వాత కూడా. దిల్ రాజు అయితే ఏకంగా మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఈవెంట్ లో ఈ మూవీ నన్ను నిలబెట్టింది, మేము ఎక్కడో బావిలో పడిపోతున్నాం అనే టైంలో మాకు సంక్రాంతికి వస్తున్న మూవీ ఇట్టించి మమ్మల్ని ఆదరించింది అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం తనైతే చెప్పుకుంటూ వచ్చాడు. అంటే గేమ్ చేంజర్ అనే మూవీ దిల్ రాజు కూడా ఎంత లోతుకి లొత్తేసిందా, ఎంత లోతుకి పడేసిందో మీరు అర్థం చేసుకోండి. ఒక ఫేక్ పోస్టర్ వేయడం వల్ల చాలా అంటే చాలాగా వాళ్ళ పరువు మొత్తం దాకా పోయింది ఇండస్ట్రీలో. ఆ రేంజ్ గా దిగబడ్డారు. అందుకే సెకండ్ డే నుంచి ఎటువంటి పోస్టర్ వేయలేదు, మాకు ఆ మూవీతో సంబంధం లేనట్లే ఉంటున్నారు వాళ్ళు. సో ఇది బేసిక్ గా అర్థం చేసుకోవాలి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే మూవీ దేవర మూవీ ఫ్లాప్ అయింది, బాలేదంటే చాలా మంది ఒప్పుకుంటారు. పుష్ప 2 బాలేదంటే ఒప్పుకుంటారు. గుంటూరు కారం బాలేదని చెప్పి ఫ్యాన్స్ చెప్పారు, వాళ్ళు కూడా ఫ్లాప్ అని చెప్పి ఒప్పేసుకున్నారు. అంతకు ముందు చాలా మూవీస్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. ఒక మూవీ కలెక్షన్స్ రాకపోయినా పర్లేదు, రాలే నెక్స్ట్ మూవీతో కొడదామని చెప్పి అనుకుంటారు. ప్రభాస్ గారు రాధేశ్యామ్ మూవీ కలెక్షన్స్ రాలే, ఓపెనింగ్స్ రాలే, 100 కోట్స్ డే 1 రాలేదు. డాన్స్ ఏమో తట్టుకొని ఆ మూవీకి 100 కోట్లు ఫేక్ వేసుకున్నారా? ఇయ్యలేదు కదా. నెక్స్ట్ మూవీ సలార్ మూవీతో కొట్టాడు గట్టి.
గా అలా కొట్టాలే గానీ మూవీకి ఫ్లేక్ వేసుకొని ఉన్న పరువు తీసేసుకొని నీ పరువు నువ్వు తీసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ పరువు తీసేస్తావు అని చెప్పి అనుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పే మాటలు కాదు ఇవన్నీ, సోషల్ మీడియా నడుస్తున్న ప్రెసెంట్ ట్రెండ్ అనమాట. సో మీకు ఇయగా అర్థమైనట్లు ఉంది అనుకుంటున్నాను. బేసిక్ గా ఇవి గైస్ నేను ఫుల్ వీడియో చేయడం గల కారణం ఇదే. మూవీ ఎవరి వల్ల ఫ్లాప్ కాలేదు, మూవీలో కంటెంట్ లేదు, ఒక స్టోరీ ఒక క్లిప్స్ కి లేదు, నార్మల్ రొటీన్ గా ఉంది. ఏదైనా కారణాలు మూవీ అయితే బాగాలేదు, అది ఒకటే రీజన్ అందరు. అంతేగాని ఆ మూవీలా బాగాలేదు, ఈ మూవీలో మీకు అల్లం వేసినాము ఇది వేసినాం అయినా కూడా మీకు నువ్వు ఒక గవర్నమెంట్ కెఫేకి వెళ్ళి అక్కడ నువ్వు టీ తాగి బాగాలేదని చెప్పి గవర్నమెంట్ కెఫేలో టీ బాగాలేదని చెప్పి నువ్వు అదే బయట ఇంటి దగ్గర టీ కోట అయితే బాగుందని అంటావు. ఇదేనా మీరు అంటే ఎక్కడ బాగుందంటే అక్కడ వెళ్ళి తాగుతాం. ఇది కూడా అంతే, గవర్నమెంట్ అని చెప్పి ఒక హై లెవెల్ గవర్నమెంట్ రోల్ చేస్తారని చెప్పి హై లెవెల్ లో ఇది గైస్ సోషల్ మొత్తం క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్ గా మాట్లాడుకున్న టాపిక్ అయితే మొత్తం అన్ని మాట్లాడేసాను అనుకుంటున్నాను.